హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు నేను ఈ వీడియోతో ఎందుకు వచ్చానంటే, చూస్తున్నారా ఈ మొక్క గుర్తుంది కదా, దీనికి అసలు ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదని బాధపడ్డాను. అటు సైడ్ ఏలియన్ డ్రాగన్ ఫ్రూట్ అని ఒకటి చెప్పాను కదా, ఆ మొక్కకే ఇంకో 3 వచ్చాయి కదా బర్డ్స్, ఆ బర్డ్సే అన్నమాట ఇవి. మిగిలిన 3 బర్డ్స్లో ఈరోజు 2 పూయబోతున్నాయి అన్నమాట. అంటే ఈ సెట్ ఆఫ్ డ్రాగన్ ఫ్లవర్స్ దాంట్లో 6 వచ్చాయి కదా, అక్కడ దూరంగా అనిపిస్తున్నా, ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. 6లో ఫస్ట్ ఈ 2 అయితే పూస్తున్నాయి. రేపు ఎల్లుండి కలిపి మిగతా 4 కూడా పూస్తాయి అన్నమాట. చూస్తున్నారా ఈ 2. ఈ బర్డ్స్ పడ్డ దగ్గర నుంచి మీతో షేర్ చేస్తున్నాను కదా వీడియోస్. ఇప్పుడు ఇది ఏమంటారు, బ్లూమింగ్కి రెడీగా ఉందన్నమాట. ఈరోజు నైట్ పూస్తుంది, మళ్ళీ రేపు తీసి చూపిస్తాను, సరేనా? ఇదొకటి అనమాట. ఇది వైట్ వెరైటీ, అదే వైట్ పల్ప్ వెరైటీ అనమాట. ఇది రేపు పూస్తుంది కంపల్సరీ. చూస్తున్నారా, ఫుల్ మెచ్యూర్డ్ అయింది, రేపు పూస్తుంది. ఇంకా 3 అటు సైడ్ ఉన్నాయి, ఆ మొక్క కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది చూస్తున్నారా, దీనికి ఆల్రెడీ మనము 2 తెంపుకున్నాము. 2 డ్రాగన్ ఫ్రూట్స్ వైట్ పల్పు తెంపుకున్నాము. 2 పూచాయి మళ్ళీ అని చెప్పాను కదా, 2 విడిచాయి. అదేనండి అప్పుడు చెప్పాను కదా, వైన్ గ్లాస్ లాగా ఇలా నిలబడుకుని ఉన్నాయి. చూడని వాళ్ళు నా ప్రీవియస్ దాంట్లో చూడండి, ఎంత అందంగా ఉన్నాయి ఆ ఫ్లవర్ బ్లూమింగ్స్. చూడండి, ఇవే పొజిషన్ ఇవే చూడండి నా ప్రీవియస్ వీడియోస్లో ఎంత అందంగా ఉంటాయో. ఆ మొక్కకి మళ్ళీ 3 వచ్చాయన్నమాట కంటిన్యూషన్. ఇవి కూడా మ్యాక్సిమం రేపు విడుస్తాయి. ఒకవేళ రేపు విడవకపోతే ఎల్లుండైనా విడుస్తాయి అన్నమాట. ఇంకా 2 డేస్లో విడుస్తాయి అన్నమాట. చూస్తున్నారా, ఇది రేపు మళ్ళీ ఇవి ఒకవేళ విడవడానికి రెడీగా ఈ మొగ్గల్లాగా ఉంటే అప్పుడు కూడా వీడియో చేసి పెడతాను. ఇవేమో మనకి లాస్ట్ మంత్ అంటే జూన్ లాస్ట్ వీక్లో బ్లూమ్ అయినవి అనమాట. అంటే ఈ మంత్ జూలై లాస్ట్ వీక్లో ఇవి రైప్ అవుతాయి. వివిధ స్టేజ్లలో ఉన్నాయండి మన ఫ్రూట్స్. ఇవేమో ఈ మంత్ ఎండింగ్ లోపు పండిపోతాయి. ఇవేమో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో పండుతాయి. రీసెంట్గా బ్లూమ్ అయ్యాయి ఇవి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో. ఇక ఆ గోడ అవతల కూడా ఉన్నాయి కదా కొన్ని, అవి ఇప్పుడు తీయడం రాదు. ఇక్కడ ఒకటి బర్డ్ వచ్చిందని చెప్పాను కదండి, అది పోయిందండి బలం చాలక. ఇక్కడ ఒకటి రెడ్ పల్పు, ఆ గోడ అవతల 4 రెడ్ పల్ప్స్ ఉన్నాయి కదా, వాటి బలం చాలక వాటికే బలం సరిపోయింది అనుకుంటా. ఇక బలం సరిపోక పాపం ఇది డ్రాప్ అయిపోయింది. మేబీ ఇవి కట్ చేశాక కంపల్సరీ మళ్ళీ బర్డ్స్ వస్తాయి నెక్స్ట్ సిరీస్లో. ప్రతిసారి కూడా నాకు అలానే వస్తాయి. మామూలుగా అయితే ఒక దఫా కట్ చేశాక తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని, ఒక 4 days గ్యాప్ తీసుకొని పడేవన్నమాట బర్డ్స్. కాకపోతే ఈసారి సైమల్టేనియస్గా పడ్డాయి. ఒకటి ఇంకో స్టేట్లో ఉన్నప్పుడు ఇంకో బర్డ్ స్టార్ట్ అయ్యి, అలా డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ ఒకటే ప్లాంట్కి డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ బర్డ్స్. ఇది 3rd year నేను క్రాప్ తీసుకుంటుంది. 3rd yearకి అలా వచ్చాయన్నమాట. దీనికి మాత్రం ఇది 2nd year క్రాప్ అనమాట. లాస్ట్ ఇయరే దీని క్రాప్ స్టార్ట్ అయింది. బాగా వచ్చింది కదా, బాగా వస్తున్నాయి. ఓకేనండి, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.